మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెయిట్ కి ప్రెగ్నెన్సీకి ఏమైనా సంబంధం ఉందా అండి? ఈ వీడియోలో తెలుసుకుందాం. డెఫినెట్లీ వెయిట్ అబ్నార్మల్గా ఉన్నా, అంటే వెయిట్ మరీ తక్కువ ఉన్నా, వెయిట్ అనేది బాగా ఎక్కువ ఉన్నా కన్సెప్షన్ అనేది డిలే అయిపోతుంది. కారణం ఏంటి అంటే మన బాడీలో ఏవైతే హార్మోన్స్ అనేవి ఎగ్ రిలీజ్ అవడానికి కానీ స్పర్మ్ రిలీజ్ అవడానికి కానీ హెల్ప్ అవుతాయో అవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో బోత్ ద ఎక్స్ట్రీమ్స్ ఆర్ హెవీ వెయిట్ గెయిన్ ఆర్ హెవీ వెయిట్ లాస్, ఈ రెండు పేషెంట్స్కి మనము ప్రెగ్నెన్సీ అనేది డిలే అవడం చూస్తాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. వీళ్ళలో ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే బ్రెయిన్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్కిను మన బాడీలో మనం తీసుకునే ఫుడ్కి ఇంటర్ కనెక్షన్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం సరిగ్గా ఫుడ్ తీసుకోమో లేదు ఓవర్గా తీసుకుంటామో ఈ బ్రెయిన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరగడం ద్వారా ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ సరిగ్గా ప్రొడ్యూస్ కావు. దీంతో పాటు గ్లూకగాన్, ఇన్సులిన్ అనే హార్మోన్స్ కూడా యాడ్ అయ్యి సరిగ్గా స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ ఎగ్ ప్రొడక్షన్ లేకుండా చేస్తాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం ఇంకా ఒబేసిటీ, అంటే కొంచెం బాగా లావుకున్న వాళ్ళకి టెస్టోస్టెరాన్ అని తగ్గి వాళ్ళ బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పెరుగుద్ది. సో మేల్స్లో ఏంటి అంటే స్పర్మ్ ప్రొడక్షన్ కూడా ఒబేసిటీలో ఉన్న పేషెంట్కి మనం తక్కువగా చూడటం అనేది జరుగుతుంది అనమాట. సో వెయిట్ అనేది మన ఇప్పుడున్న కండిషన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఏమి ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ వెయిట్ రిడక్షన్ అనేది చూసుకోవాలి. వెయిట్ రిడక్షన్తో పాటు ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ న్యూట్రిషనల్ డైట్ తీసుకోవడం ద్వారా ఏంటి అంటే వీళ్ళకి స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లేడీస్కి వచ్చే పని అయితే ఏమవుతుంది అంటే వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు ఓవులేషన్ అవడం మూలంగా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు డైట్ అంతా చక్కగా తీసుకున్నట్లు అయితే ఓవులేషన్ స్టార్ట్ అయ్యి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది కూడా ఎక్కువ ఉంటుంది.